కలిపి చదువుకుందాం చక్కగా. ఆ, కుటుంబం ఇలా కొద్ది మందిగా ఉంటే ఎంత బాగుంటుందంటే నిజంగా ఒక కుటుంబం అన్నమాట, సంభాషించుకుంటూ ఉండవచ్చు. యోహాను సువార్త 16 అధ్యాయం 8 వచనం చదువుకుందాం అందరం. రెడీ. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయును. చాలు. ఎవరినంట? ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఎవరిని? లోకాన్ని. మనకెందుకు? మనం ఒప్పుకోలేదుగా, అంతేనా? ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగాక. లోకము మనమే, మనమే లోకం, లోకమే అది. కాబట్టి లోకములో ఉన్న మనం ఏం ఒప్పుకున్నాం? పాపాన్ని ఒప్పుకున్నాం. ఇంకా తీర్పును న్యాయమును ఒప్పుకున్నాం. 3 విషయాలు చెప్పండి. ఒకటి పాపము, నీతి, తీర్పు. 3 విషయాలు మళ్ళీ చెప్దాం. పాపము, నీతి, తీర్పు. 3 విషయాలు ఒప్పేసుకున్నాం. నా మాట వినాలి. 3 విషయాలు ఒప్పేసుకున్నాం. అయిపోయింది కదా, అయిపోయింది. ఇంక ఒప్పేసుకున్నాం. ఇంకా మనకి ఇంకేం బాధలేదన్నమాట. ఇంకేం బాధలే. దయచేసి ఇక్కడ మనం మోసపోతున్న సంగతి ఏంటంటే, ఓ రాత్రి నాకు చాలా భయం వేసింది ఈ విషయం. ఎలా భయం వేసిందంటే, నేను ఎంత మోసపోతున్నానో, అసలు నేను దేవుళ్ళో లేను అన్న సంగతి ఈ మధ్యకాలంలో నాకు అర్థమైంది. మరి వాక్యాలు చెబుతున్నా, బోధిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, మరి ఎంత చక్కని పాట. నేను వచ్చాను, మంచి పాట పాడుతున్నాడు. అమ్మా, యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో గ్రాహింప శక్యము కానిది పరలోక సైన్యము. ఎంత చక్కని మాట. అవన్నీ ఎంత చక్కగా పాడుతున్నా. అబ్బా, ఐ లైక్ సో మచ్ వర్డ్ ఆఫ్ గాడ్. కానీ నేను దేవుల్లో నేను సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా ఉన్నాను అని చెప్పడానికి మాత్రం కొంచెం భయంగానే ఉంది. మరి మీరేమంటారు? మరి అయితే అంత భయస్తుడు నువ్వు ఎందుకులే దిగవయా మేము చెప్తామంటే ఐఎమ్ రెడీ. ఇది మాత్రం వాస్తవం, రియల్గా అనమాట. నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. చూడటానికి మనకి ఏం కావాలి? కళ్ళు కావాలబ్బా కదా. చూస్తానికి మన కళ్ళు. ఒక రోజున పర్లేదుగా, అరగంట పైన మాట్లాడుకోవచ్చుగా మనం. ఒక రోజున అప్పటిదాకా తిని, అప్పటిదాకా ఉండి, ఆయన చేసినవన్నీ గమనించి, ఆయనతో పాటు ప్రయాణం చేసిన 2 శిష్యులు ఆయన లేచిన తర్వాత ఎమ్మయీమ మార్గాన వెళుతున్నప్పుడు వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. కళ్ళేవా? మరేంటి ఏమైందంటే మోసపోయారు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది మోసం? మీరు ఒక మాట నేను అడుగుతానే, మీరు ప్రభువులో ఉన్నారా? మీరు ప్రభువులో ఉన్నారా? నిజంగా చెప్పండి. గట్టిగా ఉన్నారా? ఈ మాట చివరి కూడా చెప్పాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, మళ్ళీ మాట తప్పొద్దు మనం. ఎందుకంటే మనుషులం కదండి, అయ్యి బాబు మనుషులం కదండి, తప్పకేముంటుందండి అనొద్దు. జాగ్రత్త. మీ నాలుకలు ఎలాంటివంట? యుద్ధోపకరణాలకి పనిచేయు కత్తులు, పదును పెట్టిన కత్తుల వంటి వంట. ఇంత కీర్తనలో. కాబట్టి ఆ కత్తులతో నన్ను పొడవద్దు. నేను చెప్తున్న మాట, దేవుని బిడ్డలారా, చాలా చక్కగా వాక్యం అనేది మనం కొద్దిగా అప్పటి వరకు వలేశారు శిష్యులు. ఒక చేపల్లా ఈయన ఏమన్నాడు? ఎక్కడేమన్నాడు? ఎస్, లోతునకు ఎక్కడ చేప జాడ ఉంటుందో జాడెరిగి వల వేయాలి కదా. జాడెరిగి. ఇవాళ క్రైస్తవ్యం వివాదాస్పదానికి కారణం ఏంటంటే, జాడెరిగి వల
ఏగిపోవడానికి. నేనైతే ఈ మధ్యకాలంలో ముఖస్థుతికి నేను చెప్పను. వచ్చేటప్పుడు కూడా నా భార్యకి నాకు చిన్న మాట, ఎందుకంటే ముఖస్థుతి ఉండదని. ఆమె ఉండదు, బాబు ముఖస్థుతి వద్దు, న్యాయం అన్న మాట్లాడదు. నేను న్యాయానికి మించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ ప్రపంచంలో యేసుప్రభు తర్వాత ప్రేమించేది ఎవరినంటే నేను నా భార్యని. ఇది వాస్తవం. మరి ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ముఖస్థుతి లేకుండా చెప్తున్నా. ఈ జాడ ఎరిగి మా అల్లుడు సేవ చేయాలని నా ప్రార్థన చేస్తున్నా. నేను చచ్చే వరకు చేస్తాను. ఎందుకు అంటే ఉన్న ప్రాంతం ఎలాంటిదంటే జాడ ఎరగకుండా కనుక వేస్తే అది ప్రమాదం. పిల్లలు కలిగిన తోడేలు మీద ఈట విసిరినట్టు అవుద్ది. తెలుసా నీకు ఆ సంగతి? పిల్లలు కలిగిన తోడేలు సంగతి తెలుసా? బాలెంత తోడేలు సంగతి తెలుసా? తోడేలే ప్రమాదకరం. పిల్లలు కలిగిన తోడేలు ఎలాంటిదంటే అత్యంత ప్రమాదకరమైనది. క్రూర మృగములన్నింటిలోకెల్లా ప్రమాదకరంగా ఆ టైంలో ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అసలు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వద్దాం. ఆయన లోకమును గురించి, పాపమును గురించి, లోకంలో ఉన్న మనల్ని ఒప్పింప చేశాడు కాబట్టి అంతక్రితం ఏముందో మనలో? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఒప్పింప చేసిన తర్వాత జరిగే క్రియ ఏమిటంటే చూడండి. ఎప్పుడు ఇది జరిగింది. ఒప్పింపజేసిన మీదట ఏం జరుగుద్దంటే నీకు అప్పుడు వరకు ఆ క్రియల్లో జీవం ఉందనుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఒప్పింప చేశాడు అంటే ఎవరు ఒప్పింప చేసింది ఇంతకీ? ఎవరు? ఎస్. మరి ఈయన అదేంటయ్యా యేసుప్రభు అంటే పరిశుద్ధాత్మ అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే యేసుప్రభు ఎవరు అంటే 3 ఒకటే. దైవత్వము అంటాం దాన్ని, త్రిత్వము అనకూడదు. దైవత్వం అంటే ఇదిగో తల, మొండెము, కాళ్ళు, 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఈ 3 కలిస్తేనే ఒక మనిషి. ఈ 3 వేరు చేస్తే అంగవికలాంగుడు అంటారు, అంగవైకల్యం కలిగిన వాడు అంటారు. మన దేవుడు అంగవైకల్యం కలిగిన వాడు కాడండోయ్. ఎవరు? సౌందర్య రూపము కలిగిన పరిమళ సువాసనలు వెదజల్లి ఆఘ్రాణింపు మహిమైద ఐశ్వర్యము చేత నింపబడిన మహోన్నతుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇక్కడ ఒప్పింప చేసిన తర్వాత ఈ మనలో ఏం కలిగిందంటే నేను ఇప్పటివరకు ఏమున్నాను, నిర్జీవ క్రియలు చేస్తున్నానని చెప్పి ఏం చేస్తాం? ఒకటి, నిర్జీవ క్రియలు విడిచి, రెండోది ఏం చేస్తాం? అందుకే మనసు లేదా? ఉన్నదాన్ని మార్చుకున్నాం. ఉన్నదే లేనిది ఏం లేదు అక్కడ ఉన్నదాన్ని మార్చుకున్నాం. ఇప్పుడు నేను కారులో వస్తున్నప్పుడు కారు ఇప్పుడు దాకా వచ్చింది, ఒక్కసారి ఇటు తిప్పాడు ఈయన. ఏంటంటే అన్న అటు వెళ్తే భీమడోలు, ఇటు వెళ్తే ద్వారకా తిరుమల అన్నాడు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? అతని మనసు భీమడోలు వెళ్తే మనకు ఉపయోగం లేదు కాబట్టి ద్వారకా తిరుమల వెళ్ళాల్సిందని మనసును హైవేకి వెళ్లకుండా లెఫ్ట్కి తిప్పుకున్నాడు. ఉన్నదాన్నే జస్ట్ టర్న్ అయ్యాడు అంటే త్రిప్పుకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాడు. దేన్ని బట్టి? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసిన మనసును బట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టాడు. రెండోది మారు మనసు పొందుటయు. ఇంకా మూడోది అంతకితం లేదా పరిగమలోడికి? అంతకితం లేదుగా. లేనట్టేంట్రా? లేదు. అట్టు గిట్టులు లేవు ఇక్కడ, పిట్లు లేదు. ఏం లేదు. మరి ఏముంది? మూఢత్వం ఉంది. ఇప్పుడు ఏమైందంట? జీవము కలిగిన యేసు మాటలు మనలోనికి ప్రవేశించడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించిన దానిని బట్టి నిర్జీవ క్రియలు విడిచి మనస్సును మార్చుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి
ఎప్పుడు చేయాలి ఇది బాప్తిస్మం అనేది? ఈ 3 జరిగితే కానీ 4వది అవ్వాలి. లేకపోతే ఎల్లుని పిలిచి ముంచేసి నువ్వు మా మనిషి అని చెప్పుకోకూడదు దశంభాగాల కొరకు. బలి చేస్తారు కొంతమంది కదా. నువ్వు మాక ఏం చేస్తాడు తెలుసా? ఏం లేదు, ఆడెవడే నేసిపేపు గురించి వస్తే చాలండి మంద పిల్లతో ముంచేసి బాప్తీసి నేను కట్టేసినట్టు కట్టేస్తాడు దశంభాగాల కొరకు. దరిద్రుడు దేవుడి దగ్గర డబ్బులు కోట్లుండే తీసుకుంటాం జాతర అట్లా వీళ్ళకి. అరే వేల లక్షల కోట్లుంటే అవి తీసుకుంటాం జాతరక దేవుడో మరి అంటే వాటి కోసం వీటి కోసం ఏడుతారా దరిద్రులు. ఏడ్చేదైతే ఆయన దగ్గర ఏడితే ఎంత కావాలంటే అంత ఇస్తాడు కదా. అందుకని నేను కరోనా వచ్చినప్పుడు ఇది కట్ చేస్తా ఒక్క నిమిషం. ఇది కరోనా వచ్చినప్పుడు ఆయన పేరేంటి ఆడు పేరేంటి భూత వైద్యం చేస్తాడు బెల్లంపల్లి ప్రదే భూత వైద్యం. వీళ్ళు ఇద్దరు ఏడిచారు. నేను క్యాసెట్ చేశా, నా దగ్గర ఉంది క్యాసెట్ కావాలి తస్మత్ జాగ్రత్త విశ్వాసులారని. ఒరే బాబు మీ ఏడ్పులు బయట టీవీల ముందు ఏడవద్దు, మీరు ఏడవాల్సిన రహస్యం ముందు నా దేవుని దగ్గర తలుపులు వేసుకుని ఏడవండి. ఆ ఏడుపులకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి డైరెక్ట్గా చెబితే అది తీసుకుని రక్షణ ఛానల్లో పెట్టి కలవర సతీష్ ఈ నా క్యాసెట్ చూసి నేను అడగనండి 2 కోట్లు ఇస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. 2 కోట్లు ఇచ్చాడు. తర్వాత చాలా ఇచ్చాడు అనుకో. క్యాసెట్ పనిచేసింది. నేను చెప్తున్నా మన ఏడుపులు డబ్బు మీద ఉండదు. ఏడుద్దాం ప్రభు సన్నిధిలో. దేవుని దగ్గర మనం ఎంత ఏడుస్తామో అంత సమృద్ధి, అంత పసిడి మనకు వస్తుంది, అంత విస్తారమైన ధనం మనకు వస్తుంది. ఏడవటంలో పరిశుద్ధత కావాలి, కల్మషం లేని నీళ్ళు కావాలి. మీకు తెలుసా కళ్ళదబ్బొత్తే ఏం చేయాలో? కళ్ళదబ్బొత్తే ఏం నీళ్ళు పోయాలో తెలుసా మీకు? 2 చుక్కల నీళ్ళల్లో పంచదార వేసి చక్కని పలసని గుడ్డతో వడపోసి ఆ కల్మషం లేని 2 చుక్కలు పంచదార నీళ్ళు కళ్ళల్లో పోయింది. ఇక కళ్ళ జబ్బే రాదు. ఎందుకు రాదంటే కళ్ళు పొరలు దిగి లోనున్నటువంటిదంతా బయటికి వస్తుంది. అలాగే ఇక్కడ నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొంది బాప్తీసమును గూర్చి బోధయు. ఇప్పుడు ఏం కావాలంట? మనం బాప్తిస్మం అయిన తర్వాత కొంతమంది అందరూ కలిసి హస్తనిక్షేపణ చేస్తారంటే అర్థం ఏంటంటే ఈ రోజు నుంచి మేమందరము నీకున్నావు, నువ్వు మాతో ఉన్నావు, నువ్వు ఒంటరి వాడు కాదు, మనమందరం ఒకటే. మనమందరము ఒకటేనా? పాస్టర్ గారు లేరు, విశ్వాసులు లేరా కాదా? బాగా పాస్టర్ గారు చక్క టేబుల్ మీద వేసి పోబెట్టాలి, విశ్వాసులుగా లైన్లో కూర్చుని తినాలి. అట్లా కాదు, ఈయన అందరం ఒకటని చెప్పాలి. అయితే ఇంకా నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు మన హృదయం ఏమైంది? పాతదంతా తీసివేయబడి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లోకమును గురించి, పాపమును గురించి, అన్నిటిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసిన మీదట మన జీవితాల్లో ఏం జరిగింది? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాం, మారు మనసు పొందాం, దేవుని యందు విశ్వాసం ఉంచాం, తర్వాత హస్తనిక్షేపం తీసుకున్న తర్వాత ఇప్పుడు కథ ప్రారంభమైంది. ఈ హృదయంలో ఉన్నది పాత రోత జీవితం అంతా బయటకు పోయింది. ఇప్పుడు ఏమైంది? ఫ్రెష్నెస్ వచ్చింది, కొత్తది అంతరంగంలోనికి వచ్చిందా? వచ్చిన తర్వాత ఇప్పుడు మత్తయి సువార్తలోకి రండి, కథలోనికి వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు చక్క చదవండి.
ఉమ్. చాలు. నా ఏంటంటే భలే మాట భలే ఉంటుంది ఈ మాట. చాలా ఎంత రుచిగా ఉంటుందంటే ఎలా ఉంటుంది తెలుసా? మీకు మీ ఏరియాలో కూరలు ఎలా ఉంటాయో మాకు తెలియదు, కానీ మా మా ఏరియాలో కమ్మగా ఉంటాయి. ఎంత కమ్మగా ఉంటుంది అంటే వద్దులే, మళ్ళీ మా వాక్యం మానేస్తారు. నా ఇంటికి వెళ్ళింది నన్ను వదిలి విశ్రాంతి లేని చోట తిరుగుచు విశ్రాంతి దొరక నేను వదిలి వచ్చిన నా ఇంటికంట, దీని బాబుగాడు సొమ్ము అంట. నేను వదిలి వచ్చిన నా ఇంటికి. ఏంటి వదిలి వచ్చిన నా ఇల్లు? ఈ హృదయాన్ని అది స్వాధీనం చేసుకున్న ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేశాడు? వాడిని ఎలగొట్టాడు. తట్టుకోలేక ఏం చేసి వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ హృదయంలో ఈ క్రియలన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మరి ఇక్కడ ఖాళీ ఉంది కదా, క్రియలు జరిగినాయి. ఇప్పుడు దీంట్లో ఏముండాలి? నీరు ఉండాలి. ఇక్కడ ఇది ఏమి వెతికిందో చూడండి. నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండేను. ఏం లేని చోటంట? ఈ ఖాళీ అయిన దాంట్లో ఏమి ఉండాలంట? నీళ్ళుంటే అది మళ్ళీ రాదంట. అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, మైకు ముందు నుంచుకుని వాక్యం చెప్పడం బోధించడం మొదలెట్టిన తర్వాత మళ్ళాడు వస్తాడా రాడా? వస్తాడా రాడా? ఇక్కడ ఉండాలి లేడా? నల్లోడు ఇక్కడ ఉండాలి లేడా? ఆడు సిగ్గు లేనివాడు ఉంటాడు. సిగ్గు లేనివాడు ఉంటాడు. ఆడు ఉండి ఏం చేస్తాడంటే వేసపాలు అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆఫ్రికన్ క్యామెల్ లాగా ఎంటర్ అయిపోతాడు, లోనికి వెళ్ళిపోతాడు అనమాట. ఆడు తిరుగుతూ ఉంటాడు. నీరు ఉందనుకో రాడు. అంటే ఖాళీ అయిన నీ హృదయంలో ఏముండాలి? అది వాక్యం ఉండాలి. ఇప్పుడు నీ హృదయంలో వాక్యం ఉందా? ప్రార్థన ఉందా? ఉంటే వాడు వచ్చి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంట. ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంట. అంటే సోమరిగా చేద్దాంలే చూద్దాంలే అనుకునేటువంటి మైండ్ కంట వాడు వచ్చి ఏం పెడతాడు తెలుసా? ఖాళీ ఉంటుంది కదా, చేద్దాం. వాయిదా వేయువాడు క్రైస్తవుడు కాడు. గుర్తుపెట్టుకోండి. కాసేపు ప్రార్థన చేసుకుందాం, రేపటి నుంచి మాత్రం అంటే నేను యథార్థం ఉంటానండి. నేను చెప్తున్నా కదా, ఇక భోజనం చేసిన తర్వాత నేను ప్రార్థన మొదలెడతాను. అబ్బా ఇక చూడు, ఇక ఇక్కడి నుంచి అన్నావా పనికిమాలినోడివి, పనికిమాలిదానివి. అసలు వాయిదా తర్వాత నెక్స్ట్ తదుపరి అన్నావా క్రైస్తవుడు కాదు. నేడే యేసు ప్రభు ఎత్తనాడు వాయిదాన్ని. వాయిదా వేసావు, నీ బతుకు బండారం అంతా బట్టబయలే. ఇక్కడ నేను చెప్పేదంటే ఖాళీగా ఉన్న తర్వాత వాడు వచ్చి చూస్తాడు. ఖాళీగా ఉందా వాడు దొరబడి మళ్ళీ ఇటువరకు దాన్ని ఆక్రమించుకుంటాడు. కానీ మనమేమనుకుంటామంటే మారు మనసు పొందాంగా, బాప్తిసం తీసుకున్నాంగా, హస్తనిక్షేపం జరిగిందిగా, ప్రభు బలలో చేస్తున్నాంగా, కానుక ఎత్తున్నామా, మరి దశభాగాలు ఇస్తున్నామా, మరి అయ్యగారికి మరి చూస్తున్నామా అని చేస్తున్నాం కదండి. మనం ఏమనుకుంటాం? రక్షించబడ్డాం, చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? కానీ ఇది ఖాళీ అయిపోయింది. ఆ వెళ్ళటంలోనే ఈ వాక్యము, ఈ ప్రార్థన లేకపోతే వాడు ఈ గ్యాప్లో వచ్చేసి దొరబడిపోయి ఉన్నాడు. ఆడలు ఉండాడా లేడా? మీలో ఇప్పుడు చెప్పండి. ఇందాకేదో చెప్పారుగా, ఉండాడా లేడా? దేవుడు మిమ్మల్ని దీవించును కాక. వాడిని ఎలగొడదామనండి ఈ పూట. అబద్ధం ఆడొద్దా? అందరూ బాబు నాకు అదే భయం. ఇప్పుడు మొన్న నాకు నాలుక మీద క్యాన్సర్ వచ్చింది అన్నారు. అందరూ నాలుక మీద పుండెత్తి క్యాన్సర్ అన్నారు. వచ్చింది చెప్పాను అనుకో, చేస్తే దేవా అబ్బాయి అంత మంచి పని చేసావు, క్యాన్సర్ అంటే నేను చచ్చిపోతా. అంతేగా నా సావుని గురించి నాకు ముందే చెప్పావంటే నేను ప్రిపేర్ అవ్వడానికి నాకు అవకాశం ఇచ్చా. మై గాడ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ నైస్ గాడ్. నా దేవుడు ఎంత చక్కని వాడండి, నన్ను ఎంత ప్రేమించాడు. నా చావుని గురించి నాకు ముందే చెప్పాడంటే అబ్బా ఎంత మంచాడండి ఆయన అనుకుని ప్రార్థన చేస్తాను. ప్రభు నువ్వు మంచి పని చేసి, వరే పనికి మానవాడా, నీ ఆయుష్కాలం పొడిగించి సేవ చేయమని నేను ఫలానని చెప్పేగా. ఇది నీ భ్రమరా, యూస్లెస్ ఫెలో. నీ ఆయుష్కాలం నేను ఉంచాను.
దేవ ఏదో నీ ఇట్టమని మళ్ళీ తెలివి మన తెలివిగలవాళ్ళంగా ఏమంటాం? ఎక్కడి నుంచి వచ్చింది ఇది చెప్పండి. కాదా, అక్కడ 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 అక్కడే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? అదే అన్నాను, ఇది అన్నాను. ఏమన్నాడు? నువ్వు ఇచ్చిన భార్యే నేనెందుకే అసలు, నేను చాలా పర్ఫెక్ట్. నువ్వు ఇచ్చిన అవ్వే నేను తినండి అనుకున్నావా? నేనెందుకు తింటాను? నువ్వు ఇచ్చిన అవ్వ ఇచ్చింది తినమన్నావు కాబట్టి మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావని నాకు ఇచ్చింది నేను తిన్నాను. పైకి మనోడు మొగోడు బుద్ధి లేని ఆడవాళ్ళకి అది వేరే విషయం. మనం అది మళ్ళీ ఆ విషయం చెప్తే మళ్ళీ ఆ రూమ్ ఇది లేకపోయింది, నాకు అసలు ఏసీ కావాలి, లేకపోయిందమ్మ. సరే నేను చెప్తాను. దేవుని పిల్లలారా, నేను ఒక మాట చెప్తున్నా. ఖాళీ అయిన తర్వాత దానిని వాక్యము ప్రార్థనతో నింపపోతే వాడు ఇప్పుడు చదువు తల్లిగా, వదిలిపోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుచు అంట. విశ్రాంతి అంటే ఖాళీని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున ఎక్కడ చూసినా లేదు, కొద్దిగా అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అసలు ఎందుక ఆడు వదిలిచ్చినాడు, ఆడు ఉన్నాడు కదా దాసుగాడు, ఆడి దగ్గరికి వెళ్దాం అని మళ్ళీ వచ్చాడు. ఆడు మళ్ళీ చూశాడు, కొంచెం అంత ఖాళీ ఉంది. నాకు తెలిసిరా నీ జీవితం అనుకుని చల్లగా దొరబడింది. ఆఫ్రికన్ క్యామెల్ తెలుసా మీకు ఈ కథ? ఆఫ్రికన్ క్యామెల్ కథ తెలుసా? చెప్తా, అవసరం కథ కాదు ఇది, మీరు అర్థం చేసుకోవడానికి. ఆఫ్రికా అంటే ఎడారి ప్రాంతంలో ఈ క్యామెల్ ఒంటే పెద్ద మెడ కదా, ఒంటే ప్రయాణం చేస్తూనే దాని మీద ఒకడు ఎక్కి వెళ్తున్నాడు. తుఫాను వచ్చింది, ఇసుక తుఫాను వచ్చి అక్కడ హంటేశారు. ఇసుక గుడిసెలు వేస్తారు. ఆ తుఫానికి ఏం కాను, వాడు హంటేశాడు, దాంట్లో ఉన్నాడు. ఈ క్యామెల్ని బయట కూర్చోబెట్టాడు. అది అందరి ఇగో దాసుబాబు, నా ముట్టి మెడ ఇసుక్కి భయంకరంగా కొట్టేస్తుంది. ముగ్గోళ్ళలో నుంచి ఇసుకెళ్ళి శ్వాస ఆడని పరిస్థితి ఉంది. ఒకవేళ నేను చచ్చిపోతే నీ పరిస్థితి అన్న. అమ్మ బాబోయ్, నువ్వు చచ్చిపోతే నేనేందుకు ఇక్కడి నుంచి నేను వెళ్ళాను, నేను చచ్చిపోతాను, మరి ఏం చేయమంటా ఉన్నాను. ఏం లేదు, కాస్త అవకాశం. ఆఫ్రికన్ క్యామెల్ అంటే కుతంత ఖాళీ ఉందిగా, వెళ్ళిపోయి చూసి వచ్చిందిగా సాతాను కాడ. అట్లా కుతంత ఖాళీ ఉందిగా పెడతాను మెడ అంటే, సర్లే నా క్షేమం కొరకే కదా అని మెడ పెట్టింది. కాసేపటికి అంది, కాదు ఎట్టగో మెడ పెట్టాను, మెడ అంటే సగం వచ్చేసినట్టు, ఇక కాతేగా నేను ఆ కాతి కూడా పెట్టనే అందంట. నిజమే కానీ సరే రా అన్నాడంట. అది లోనంది, ఇటు బయట ఉండడు, చచ్చాడు. నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా ఉన్నట్టు జాగ్రత్తగా చూచుకున్నాను. దేవుని పిల్లలారా, ఇదిగో ఈ ఖాళీ అయిన తర్వాత విశ్రాంతి దొరకనందున వచ్చి కొద్దిగా ఖాళీ ఆడిపోయిన తర్వాత వీడికి అర్థమై, ఎందుకంటే నిన్న ఎడగొట్టాడుగా పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు వీడు ఒక్కడొస్తే అమ్ముసాలతో బలం. అందుకని చూడండి, నేను వచ్చి నా ఇంటికి తిరిగి వెళుతున్నాను అనుకుని నాన్న చదువు, నన్ను మరీ ఏడుది కానీ చదువు. తనకంటే అంటే వీడు చెడ్డోడేనమాట. చూసావా, వీడు చెడ్డోడు, నాకంటే చెడ్డోళ్ళు ఉన్నారు. ఆయన్ని తీసుకొస్తానని నా ఓపిక చాలదు. ఇప్పుడు కూతంతా ప్రార్థన అనే వాసన ఉందగా, ఇంగవ గట్టిన గుడ్డ వాసన ఉందగా, అందుకని లేదు 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 ఏదో కూతంత ప్రార్థన ఉంది, ఎందుకన్నా మంచిదని చెప్పి మరలా శక్తిని పుంజుకొని మరీ చెడ్డమైన 7 దెయ్యాల్ని. ఇప్పుడు ఒక మాట, నీలో వదిలి వెళ్ళిన దెయ్యమే ఖాళీ చేసిన దెయ్యంలో, ఆ ఖాళీలో దేవుని వాక్యం ఉందా లేదా? ఖాళీగా ఉండి కూడా ఆ ఖాళీలో సాతాను మరలా వచ్చి దొరబడితే, లేదు నేను బాప్తీసం తీసేసుకున్నాను, హస్తనిక్షేపం జరిగేసింది, వాక్యంతో నింపబడ్డాను, ప్రార్థన చేసుకున్నాను, శుక్రవారం ఉపవాసం ఉంటాను, శనివారం సిద్ధపడతాను, ఆదివారం బలలో చెయ్యేస్తాను, సోమవారం కరపత్రాల బంచుకి వెళ్తాను, ఏమండి మంగళవారం నాడు వెళ్తాను, బుధవారం నాడు శ్రీలకోటను, అన్నీ అసలు క్షణం కూడా ఖాళీ ఉండను. ఎంత బిజీయో తెలుసా ప్రభు నీలో నేను అనుకుంటూ మోసపోతూ నీ ఖాళీలో వాడిని ఉంచుకొని చిట్ట చివరకు చచ్చేటప్పుడు ప్రభువా అంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ వెరిఫికేషన్ అంటే స్వాప్ పరీక్ష
చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం అది? హౌ ఈజ్ యువర్ డెసిషన్? నీ నిర్ణయం ఎలా? మరి 7 దెయ్యాలంట. ఇప్పుడు వాడు మన మీద ఫైట్ చేస్తున్నాడా, మన ఖాళీలో వాడు ఉండాడా లేదనేది తెలుసుకుందామా? టైం ఏమైనా అయిందా? లేదుగా, పర్లేదుగా, 10 నిమిషాలు. చూడండి, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నాన్న 6:12, సారీ 6:12. ఇవన్నీ మాకు ఎప్పుడో తెలిసయ్యా. మీ పాత ఇవే మాకేంటి, పాత చెబుతావు, పాత చింతకాయ పచ్చడిలాగా అనొచ్చు. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. మరి 7 దెయ్యాలంటే ఆడు ఎమ్మెల్యేనే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చాడు. హోమ్ మినిస్టరు, తర్వాత ఫైనాన్స్ మినిస్టరు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంట్కి కూడా వచ్చాడు. ఈ 4 ఉన్నారు ఇక్కడ. తెలుసా మీకు? మనం పోరాడినది శరీరాలతో కాదంట. మరి 7 చెడ్డ దెయ్యాలు ఎవరు? ఇక్కడ ఒక మాట ఉంటుంది, శరీరాలతో అన్న కాడ 2 అని రాసి కింద ఉంటుంది చూడండి. రక్త మాంసంతో కాదు కానీ ఈ రక్త మాంసాలు మనల్ని ఏం చేస్తున్నాయి? పోరాటానికి అవకాశం ఇవ్వవు, భ్రమ చేత మాయం చేస్తున్నాయి. ఈ రక్త మాంసాలు కనుక మనకు తెలియచేస్తే మనం పోరాడతాం. రక్త మాంసాలు కాదు ఇక్కడ. కొలసీపత్రులు ఉంటాయి, మీ అవయవాలు ఏమనగా అని రాసుండే. ఏంటంటే జారత్వము, కాముకత్వము, అపవిత్రత. అయితే అవును, ఇక్కడ విషయం ఏంటంటే మరి 7 దయ్యాలు ఏంటంటే ప్రధానులు. అది ఎలా వస్తుంట? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇస్తే వస్తాడంటారు. రండ్రా బాబు, నా వల్ల కావట్లేదు అని చెప్పి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇస్తే వస్తాడంట. హోమ్ మినిస్టర్ వస్తాడు ప్రధానులతోనూ. ఎందుకు ప్రధానులతో వస్తాడు అంటే, ఎవడు ప్రధానులు ఎవరు చెప్పండి? వాడి డిపార్ట్మెంట్లో ప్రధానులు ఎవరు? అయ్యో, వాడి గురించి మీకు ఒక మాట చెప్తా వినండి. చాలామంది దుర్బోధ వాళ్ళు జరిగేది ఏంటంటే, సాతాను గురించి చెప్పట్లా. సాతాను గురించి చెబితేనే మన పాకిస్తాన్ ఎందుకు అయిపోయింది తెలుసు? మన మీద మన గూర్చిన ఆచూకీ వాడికి తెలిసి, అమ్మో బాబోయ్ వాడితో వెళ్తే మనం ఓడిపోతామని ఆగాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, మన శత్రువుని గూర్చిన బలం ఎరగాలి. ఎరిగితే వాడి బలమును బట్టి మన బలమును పంచుకొని వాడి బలహీనతల మీద దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంది. మన శత్రువు యొక్క బలాన్ని ఎరిగిన వారంగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, తప్పనిసరిగా వాడి మీద బల ప్రయోగం చేస్తాం. ఇక్కడ ప్రధానులు అంటే ఎవడంటే, టోటల్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లూసిఫరే. ప్రధానుడు వాడే వచ్చేస్తాడంట. ఐఆమ్ హియర్ అంటాడు. ఐఆమ్ హియర్ అంటాడంట. తెలుసా మీకు? వాడు సర్వము ఎరిగిన వాడే. వాడు కూడా అది ఎరిగిన వాడే. కొంచెమే తక్కువగా చేయబడినవాడు. కానీ మన దేవుడు సర్వాధికారి. ఆయన అన్నీ ఎరిగినవాడు. వాడు తాత, వాడు జేజమును కూడా ఎరిగినవాడు. ఇక్కడ వీడేం చేస్తాడంటే వచ్చి ప్రధానులతోనూ, ఇక్కడ ప్రధానులు అంటే అధికారులతో అంటే అర్థం ఏంటంటే అజమాయిషి ఉంది కదా, మన అజమాయిషి. ఇక్కడ అజమాయిషి అని ఏం చేస్తుందంటే మన మీద పెత్తనం చేయటం ప్రారంభిస్తుంది. ఏంటి? నేను బాగుంటున్నా, మనస్సాక్షి చెప్పుద్ది, ఆత్మీయంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఆత్మీయంగా ఉన్నామని చెప్తుంటే అర్థం ఏంటి? లోన ఖాళీలో ఆడు ఉన్నాడు. నువ్వు ఆత్మీయంగా ఉన్నానని నువ్వు అనుకున్నావంటే నీ ఖాళీలో ఆడు ఉన్నాడని అర్థం. నువ్వు ఆత్మీయంగా ఉన్నావా, ఆత్మీయంగా లేవా? ఇప్పుడు ఆత్మీయంగా ఉన్న వాళ్ళు చేయొత్తండి, ఆత్మీయంగా ఉన్నాడు చేయొత్తండి. నేను లేనమ్మా. ఉన్నంతలో మనం ఉన్నామని దేవునికి మహిమ కలిగింది కాక. పాప ఎత్తింది, ఆమెకు తెలుసో తెలియక. నువ్వు ఆత్మీయంగానే ఉన్నావు తల్లి, మాకే బుద్ధి లేదు. మేము ఆత్మీయంగా ఉన్నామని చెప్పడానికి ధైర్యం లేక కుక్కల్లాగా తోక ముడుచుకున్నాం. మనం ఆత్మీయంగా ఉన్నామని చెప్పడానికి ధైర్యం ఉన్నామన్నామా? మన మీద ప్రధానులు అధికారం చేసినట్టే. ప్రధానత్వం కోలుకొనివాడు ఎక్కడికి వెళ్తాంట?
మనం ప్రధానత్వం కోరుకున్నాం అంటే నేను బాగున్నాను అన్నావా, పతనంలో ఉండి నువ్వు మోసపోతున్నావు. నువ్వు పోయిన పరిశుద్ధత, ఆ పాపములో నుంచి పరిశుద్ధత నింపకుండా ఆ ఖాళీలో ప్రధానత్వం పెట్టుకున్నావు. ప్రధానత్వం నువ్వు పెట్టుకున్నావు. ఆ ప్రధానత్వం ఏదో నువ్వు అబ్జర్వ్ చేయాలంటే నీలో నీ క్వాలిటీలో గిల్ట్ కోటింగ్ పోవాలి. దాన్ని ఏమంటే ఫాల్స్ ప్రెస్టేజ్. ఎస్, ఫాల్స్ ప్రెస్టేజ్. పావలా ఉండి రూపాయి ఇచ్చిపోతాడు చూడు, అన్ని ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. అరే నెత్తి మీద రూపాయి పెడితే జల్దగా నీడు మాటలు చూడరా భలే ఉంటాయి అంటారు చూడు. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయత ఉండదు కానీ అహంకార ఆత్మీయ పదాల వరబడిలో మాట్లాడతారు. వారు ఆత్మీయులు కారు కానీ వారి భాషలోనే అర్థమవుద్ది. చాలా పెద్ద మాటలు మాట్లాడచ్చు. అందులో దైవము అనే తీయదనం గనక లేకపోతే అది ఆత్మీయత కాదు. దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రధానత్వాన్ని మనం కోరుకుంటున్నామా, ఆధిపత్యాన్ని కోరుకుంటున్నామా? నేను పాస్టమ్ గారిని కదా, నన్నేంటి ముందు పెట్టలేదు అంటున్నావా? అయితే ఆత్మీయంగా లేవు. మేము ఇల్లు ఇచ్చాము, అసలు మమ్మల్ని అసలు ఏం గౌరవిస్తలేదు అయ్యి అంటున్నారా మీరు? అయితే ఆత్మీయంగా లేవు. అందుకే నేను పని నుంచి పిలతలేదు, నిన్ను అనవసరంగా మళ్ళీ పిలిచాడు మా అబ్బాయి అంటున్నారా? అయితే ఆత్మీయంగా ఉన్నట్టే. యథార్థం చెప్తున్న దేవుని పిల్లలారా, ఇది శాశ్వతం కాదు. చచ్చిపోతాం. చావు కొరకు బ్రతుకుదాం. మనం ఎందుకోసం బతుకుదాం? చచ్చిపోవటం కోసం బతుకుదాం. చావు ఎంత కమ్మందో తెలుసా మీకు? అదే కదండి మనకు కావాలి. అదేగా మనవాళ్ళు ఊరుకోయ్యా మాటలు పొద్దున్నే సాగు, ఇటు చావుడికి చెలేసుకుని ఉంటాడు. అరే బాబు, నువ్వు సావాలి, సత్యనే పరలోకం. నీకు మేలిమి బంగార వజ్ర వైడూర్య రత్న గోమేధికులు కావాలంటే నువ్వేం కావాలి? సావాలి. అయ్యొద్దా మరి ₹70 కోసం ఏడుతావారా మొండమకమూడ? ₹70 కోసం కాదు, శ్రేష్టమైన ఈవులు మన కొరకు దాచాడంటే ప్రధానత్వాన్ని మనం వదిలిపెట్టుకోవాలి. ఇంకా ప్రస్తుతము అంధకార సంబంధులకు లోకనాథులు. ఎవరంట లోకనాథులు? అంటే అది అర్థం ఏంటి? హై కేటగిరీస్ అంటే ఉన్నత స్థాయిని ఆశించువారు, ఉన్నదానికంటే మరింతగా ఆశించువాడు. హై కేటగిరీస్ అనమాట. ఇప్పుడు మంచిదే, సైకిల్ ఉన్నవాడు నడిచేవాడిని చూసి సాటిస్ఫై అవ్వాలి కానీ కారును చూసి అసూయ పడకూడదు. ఇది హై కేటగిరీ పాలసీ. పరిచర్యకి వెళ్తున్నప్పుడు వాహనం లేదు, పాపం చాలా ఇబ్బందిగా ఉన్నారు. ప్రభు సహాయం చేసి వ్యాన్ ఇచ్చాడు. దేవానికి స్తోత్రం. నేనైతే నిజంగా ఈ కొద్ది కాలంలోనే చాలా ఇంటిమేసి మేము క్లోజ్ అయ్యాం ప్రభువుని బట్టి. నా దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే, ప్రభు క్షమించుగాక, నాకు ఆపద వస్తే ఇతరులకు ఫోన్ చేయను, మాట్లాడతాం మానేస్తా. ఎందుకంటే ఎక్కడ నోరు జారి నా అవసరాన్ని చెబుతానో వాళ్ళని మోసం చేస్తానేమో. నాకు అనారోగ్యం ఉంటే ఇతరులతో మాట్లాడను, ఎందుకంటే నా అనారోగ్యం గురించి చెప్పి వాళ్ళకి జాలి నేను పొందుకుని వాళ్ళ నుంచి ఏమన్నా లబ్ధి పొందుతానేమో, ఆ మోసం నేను ఎందుకు చేయాలి అని అన్ని పరిస్థితులు బాగుంటే ఇతరులతో గంటలు మాట్లాడతా, రోజులు మాట్లాడతా, 10 నిమిషాలకు ఒకసారి మాట్లాడతా. నేను ఇబ్బందిలో ఉన్నాను, ఎవరికి ఫోన్ చేయను. ఇక పాపం భరించేవాడు ఒక ఆయన ఉన్నాడుగా, ఆయనకి మాత్రమే చెప్తా ఉంటాను. పాపం ఆయన భరిస్తూ ఉంటాను. ఏ పాపం మెరుగని యో పావన మూర్తి విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొర పాటలు నొందినావా. చాలు. పాపం, ఏ పాపం ఎరగని ఆయన పాపం ఆయనకి మాత్రమే మనం చెప్పుకోవాలి. అందుకే అలా చేస్తా. అందుకే పాపం 2 నెలల నుంచి ఆయనకు ఫోన్ చేయట్లే. పాపం అది సంగతి. అయితే దేవుని పిల్లలు, ఇప్పుడు మీరు చెప్పాలి, ఆత్మీయంగా ఉన్నారా? ఆ ఖాళీలో ఏమన్నా ఉందా? వాక్యం లేదా? ఇప్పుడు మనం భ్రమపడుతున్నావా లేదా? నిజంగా మనం పోయే మోసం ఇక్కడే పెద్ద మోసమేం కాదు.
చక్కని మోసం జరుగుతుంది. ఆ ఖాళీలో వాక్యం లేకుండా ఉందనుకుని చెప్పి మోసపోయి చివరి వరకు ఉంటాం. తుస్సు మనం నరకానికి వెళ్తాం. నరకానికి ఇదేంటి నాకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంది, అన్నీ ఉండే, నీకు లేదా? నాకు నా సంగతి మళ్ళీ లేనిపోయింది, మళ్ళీ అన్నం పెట్ట, నేను అన్నం కూడా తినకుండా వచ్చా, మా అమ్మ పెడతలే. అయితే విషయం ఏంటంటే, ఇన్ని హోదాలు ఉండి నరకానికి వెళ్తే అప్పుడు మనం ఏమవుతాం? ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం లేదు. మోసపోవద్దు. చివరిగా చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ ఉపమానం అంటే, ఓ రోజున ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఖాళీ అయిపోయి ప్రార్థన లేదు కానీ ఈ ఖాళీలో ఆడొచ్చి దూరాడు. కానీ ఈయన అనుకుంటున్నాడంట అన్నీ జరుగుతాయి. మీకు తెలుసు ఒక సంగతే, యేసు ప్రభువుని నమ్మి ఖాళీ అయిన తర్వాత ఆ ఖాళీలో వాక్యం లేకపోతే వాడొచ్చి దూరిన తర్వాత అన్నీ జరుగుతాయి. అవి దేవుని అని అనుకుంటాం మనం. ఇది గమనించాలంటే నువ్వు ప్రధానులుగా ఉన్నావా, ప్రధానుల అధికారులతో ఉన్నావా గమనించాలి. అంటే నీ తల ఎత్తేవా, పతనంలో ఉన్నవయ్యా, తల దించేవా, ప్రభుత్వం ఉన్నవయ్యా. ఇంకేం లేదు. చిన్న లిటిగేషన్ అంతే, చిన్న లాజిక్. ఏంటన్నా పొద్దున్నుంచి అసలు మీకేం తెలుసు? అక్కడికి వెళ్ళి బహుమానం తీసుకున్నానా? అసలు వాటర్ క్యాన్లు ఎన్ని మోసా నేను మొన్న కొమరంలో? ఏంటి మీకేదో పెద్దాక అన్నీ అంటారు. అన్నావా? నీ ప్రయాసంతో వృధా అవుద్ది. నువ్వునే ఆ రోజున వాటర్ క్యాన్లన్నీ మోసి ప్రయాసపడింది నువ్వే. ఆ రోజు నేను చూసా, చాలా ప్రయాసపడ్డా. దేవుడిని దీవించను గాక, మంచి భార్య నీకు వచ్చాను గాక, రేపు కావాలి. కాబట్టి నేను చెప్తున్నా, నిజం చెప్తున్నా, యథార్థత చెప్తున్నా, నా నాలుగుతో ప్రభు పక్షాన్ని చెప్తున్నా. నీకు ఆ సేవకుడు అంట మోసపోయాడు. లోనే ఆడున్నాడు ఖాళీలో. మరి 7 దెయ్యాలు తీసుకొచ్చి వాళ్ళలో పెడితే ఆడాడు. ప్రభువా అంటే జరిగిపోతుందంట. ఇక చూడు, ప్రార్థన చేసినప్పుడల్లా దేవదూత వచ్చేస్తుందంట. వచ్చేసి ఇదంతా ఎవరు? నేనే అన్నాడు. అబ్బా దేవా వెరీ గుడ్ అనుకుంటున్నాడంట. ఒక రోజుల్లో అంతం వచ్చింది. ప్రార్థన, ప్రభువా నీ దూతను పంపించవా, ఇక నేను వచ్చేస్తున్నాను కదా, ఇప్పుడు వరకు నాకు తోడున్న దూతను నువ్వు పంపించమంటే వస్తున్నా ఉండు అన్నారంట. వీళ్ళు వచ్చారంట. రండి అంటే పద అన్నారంట. పట్టుకున్నారంట. పట్టుకుని పైన అంగీ తీశారంట. ఎవడే? ఆలయ. ఏ అంగీలు? తెల్లంగీలు తీశారంట. మీరు కాదు ఒరే పనికి మాలినాడు, అధికారులతోనూ ప్రధానులతోనూ ఉన్నది మేమేరా. ఆ రోజు నుంచి తెల్ల బట్టలు వేసుకుని వచ్చింది మేమే. నువ్వు ఆ ఖాళీని బూడ్చుకో ఉన్నావు మాతోనే, వాక్యంతో బూడ్చుకోలా. కాబట్టి వాక్యంతో బూడ్చుకున్నాను అనుకున్నాం కాబట్టి తెల్ల బట్టలతో వచ్చాం. నల్ల బట్టలతో ఉంటే నువ్వు ఎరిగి మళ్ళీ ఖాళీని ఎరగొడతావుగా, అందుకని నేను భ్రమపరచడానికి వచ్చాం మేమేరా అంటే, ప్రభువా నోరు మూసుకోరా, ఇంక టైం లేదు అన్నాడంట ఆయన. అయిపోయింది. ఆ స్థితి నీకు రాకూడదు, నాకు రాకూడదు. మరి 7 దెయ్యాలు రాకుండా ఉండాలంటే నీరు లేని చోట వెతుకుతున్న సాతాన్ని వెళ్ళగొడటానికి నీ హృదయమందు ప్రార్థన వాక్యం అనే నీరు నిత్యము నింపబడి ఉండును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన యేసయ్య, మా జీవిత స్థితిగతులు ఎరిగిన దేవుడివి, మా అంతరంగాన్ని చూచుచున్న దేవుడివి, మా బ్రతుకుల్లో మేమేమై ఉన్నామో, మా ఖాళీలో మేము ఏటితో నింపుకున్నామో, పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని పాపమును గురించి, లోకమును గురించి, శాపమును గురించి, అన్నిటిని గురించి ఒప్పింపజేసి ఖాళీ చేసినప్పుడు దేవా తత్ఫలితముగా ప్రార్థన వాక్యముతో మేము నింపకుండా సోమర్లమై భ్రమతో ఉన్నప్పుడు తిరిగి మరలా వాడే మరింత 7 దెయ్యాలు బలమైనవి తీసుకొచ్చి మాలో నివాసం చేస్తున్నప్పుడు వాటిని గమనించక అంతం వరకు మోసాన్ని ఎరగని వారమైనా. అందుకని మీరు పోరాడినది శరీరులతో కాదు కానీ అన్నావు నాయన. అవును ప్రభువా, మేము అన్నిటితో మాకు శత్రువులు లేరు, ప్రేమిస్తున్నాం అనుకుంటాం, అది మోసం. దేవా మేము ధనాన్ని ద్వేషిస్తున్నాం అనుకుంటాం, నీ హృదయంలో ఉంటుంది. సంపాదనకుంటా, వ్యభిచార తలంపులు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలకు దూరం అవుతున్నాను అనుకుంటావు. హృదయాంతరంగమంతా వాటితోనే ఉంటాం. వాటన్నిటి నుంచి విడిపింపచేయబట్టడానికి సహాయించి దేవా, మా మోసాల నుంచి మమ్మల్ని తప్పించు. మా మోసం మేము ఎరుగుట కొరకు మా మనోనేత్రాలు తిరుగుచి మేము చూచటానికి సహాయించి కృపించండి. యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.